సో ఇది ఈవినింగ్ అయిపోయింది. సో మార్నింగ్ ఏం జరిగిందో సెషన్ వేరే వ్లాగ్లో చూసారు కదా. అండ్ ఈవినింగ్ ఇది మన బర్త్డే, ద యాక్చువల్ బర్త్డే బ్లాస్ట్ జరిగే టైం అనమాట. సో ఇంటి దగ్గర రెడీ అయిపోయి ఇప్పుడు మనం బర్త్డే పార్టీ జరిగే దగ్గరికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఇప్పుడు ఇంటి దగ్గరే చేసేవాళ్ళం, అయితే ప్లేస్ సరిపోక సో ప్లేస్ అనేది మార్చామన్నమాట. సో హియర్ కమ్స్ అవర్ బర్త్డే బాయ్. మంచి పర్పుల్ థీమ్ సూట్ వేసుకుని ఉన్నాడు. అండ్ అది మనం కొన్నది కాదు, వాళ్ళ తాత సుజు వాళ్ళు తీసుకొచ్చిందే వేసుకుంటా అన్నాడు అనమాట. సో మనం వచ్చేసాక ఇంకా బర్త్డే అనేది స్టార్ట్ చేసేస్తాం అనమాట. స్టార్ట్ చేసే ముందు మనకి ఇవి తీస్తారు కదా దేవుడి దగ్గరను, మన పెద్దవాళ్ళకి పెట్టడానికి సపరేట్గా తీసి పెడతాం కదా. సో ఫస్ట్ వాళ్ళకి పెట్టేకనే మనం భోజనాలు అనేది స్టార్ట్ చేస్తాం కదా ఏ అకేషన్లోనైనా. సో అదే ప్రాసెస్ జరుగుతుందనమాట అక్కడ. అండ్ ఇది ఆబ్వియస్గా తమ్ముళ్ళు చూశారు కాబట్టి 7th బర్త్డే. ఎవ్రీ బర్త్డే ఇలాగే చేస్తామంటే ఎవ్రీ బర్త్డే ఇలాగే చేసాము. ఈ 7 years కూడా ఇలాగే చేసాము. కాకపోతే ఒక 10 to 20 మెంబర్స్ ఒక్కొక్కసారి అటు ఒక్కొక్కసారి ఇటు అవుతారు తప్ప మిగిలిందంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఎస్. అండ్ ఆ క్రాకర్స్ కూడా కంపల్సరీ. ఎందుకు అంటే మా వాడికి అవంటే చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ బర్త్డే నుంచి కూడా అవి మనం ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటున్నాము. అండ్ ఇది కేక్ ఫాండెంట్ కేక్ ఇచ్చాము. ఇది ఐ థింక్ ఇట్స్ సెమీ ఫాండెంట్. సో టామ్ అండ్ జెర్రీ మధ్యన ఎక్కువ ఇష్టంగా చూస్తున్నాడని ఇంకా అదే సెలెక్ట్ చేసాం అనమాట. సో ఒక్కొక్కరుగా గెస్ట్ వాళ్ళందరూ వస్తున్నారు. సో వాళ్ళందరినీ రిసీవ్ చేసేసుకుంటూ ఇక్కడ కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాం. మేము మ్యాక్సిమం చాలా స్పీడ్గానే చేసేస్తాము, ఎందుకంటే పిల్లల వాళ్ళు ఉంటారు కదా, పైగా వింటర్ ఒకటి. సో ఇబ్బంది పడతారని ఆల్మోస్ట్ అన్నీ త్వరగానే చేసేస్తాం అనమాట. సో ఇక్కడ కేక్ కటింగ్కి అరేంజ్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. పైకి పిల్లల్సిన వాళ్ళందరినీ వచ్చేసి చాలామంది రావాల్సి ఉంటుంది, కానీ అక్కడ మనకి స్కోప్ లేదు కదా, స్పేస్ లేదు కాబట్టి సో కొంతమంది వరకు మనకి వచ్చారనమాట. సో ఇక్కడ ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతాను, అసలు ఎవరో చూసి నవ్వొద్దు, ఎందుకంటే అది ఒక్కసారిగా ఆ ఫేస్ మీదకి వచ్చేసింది అనమాట. అది కంగారు వచ్చి అలా పెట్టాను అనమాట. సో ఇక్కడ మన సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. మనకి ఎంత ఖర్చు అయింది, ఎంత ఇదయింది దానికన్నాను వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఆర్ హ్యాపీనెస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మా ఇద్దరికి అవ్వచ్చు, మా వాళ్ళకి అవ్వచ్చు, ఏదైనా ఫస్ట్ థింగ్ మా ఇద్దరికే అనుకోండి. వాడు ఆ హ్యాపీనెస్ ఉంటే చాలన్నమాట. అదే మీరు ముందు వ్లాగ్లో కూడా చూసుంటే నేను వాడిని ఏడిపిస్తున్నాను, ఈవినింగ్ ఏమీ లేవు అంటున్నాను కదా. సో వాడికి తెలుసు ఏమీ లేవు అన్నా కూడా ఏదో ఉంటుంది అని వాడికి అలవాటు అయిపోయింది అనమాట. ఇయర్స్ చూసి ఆ వీడియోస్ కానీ అండ్ ఆ ఆల్బమ్ ఫొటోస్ కానీ ఈ ఫోటోషూట్స్ కానీ ఇవన్నీ కూడా చూసి వాడికి అలవాటు అయిపోయినాయి అనమాట. నా ఏమేంటంటే వాడి మేము బాగా ఓల్డేజ్ అయిపోయాక కూడా ఈ మెమరీస్ అన్నీ కూడా చూసి చెరిష్ చేసుకునేలా ఉండాలి. అండ్ వాడికి కూడా అవి ఒక స్వీట్ మెమరీస్ కింద ఉండిపోవాలన్నదే నాకు కానీ మా వారికి కానీ అది ఏమన్నమాట. సో ఎవ్రీ బర్త్డేకి ఫోటోషూట్ కూడా తీపిస్తాం. సో ఇప్పుడు జస్ట్ 7th బర్త్డే ఇది, కానీ మేము వాడికి 6th month అప్పటి నుంచి స్టార్ట్ చేసాం ఫోటోషూట్ అనేది.
సో 6th మంత్ ఫోటో, 6 ఇయర్స్ ఫోటో, 5th ఇయర్ ఫోటో అండ్ ఇప్పుడు ఈ 7th ఇయర్ ఫోటోషూట్ చూస్తుంటే ఆ వేరియేషన్స్ చూసి మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అది మాకు తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలుసు. అంటే మన కళ్ళ ముందు మన పిల్లలు అలా ఎదుగుతూ ఉంటే, ఇన్ని చేంజెస్ వస్తుంటుంటే ఆ హ్యాపీనెస్ అది ఎవరికైనా ఉంటది. కానీ ఎందుకు, ఏంటి చేసుకోవడం ఎందుకు, ఆ డబ్బులుంటే దాంట్లో ఉంటే, దీంట్లో ఉంటే గానీ మెమరీస్ అనేవి ఎప్పటికీ రావు నన్నడిగితే. సో, అది మా ఒపీనియన్. అందరూ అలాగే చేయాలని ఏం లేదు. సో, మేమైతే మాత్రం ఇలాగే చేస్తాము. నెక్స్ట్ ఇయర్, ఆ ఇయర్ సంగతి ఎలా ఉన్నా కూడాను అంతా బావుంటే ఇలాగే కంటిన్యూ చేస్తాము. లేదంటే బై గాడ్స్ గ్రేస్ తర్వాత చూడాలి. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే మాత్రం అలా వాడు చాలా హ్యాపీగా, హ్యాపీనెస్ తోటి కూడా ఉన్నాడు. కేక్ చూసి కూడా ఎక్సైట్ అయ్యాడు. సో, ఎందుకు అయ్యాడు అంటే వాడు ప్రెజెంట్ చెప్పాను కదా! టామ్ అండ్ జెర్రీ ఇష్టంగా చూస్తున్నాడు ఇప్పుడని. సో, అందుకు అది చూడగానే చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాడు. వాడికి యాక్చువల్‌గా చూపించలేదు ఏ థీమ్ అయితే తీసుకుంటున్నామో. అండ్ వాడికి గిఫ్ట్ కూడా ఇచ్చామనమాట. ఏంటంటే సైకిల్ కొన్నాం యాక్చువల్‌గా. కానీ వాడికి గిఫ్ట్ ఏమి ఇవ్వలేదనే చెప్పాము. సో, వాడు కూడా ఇట్స్ ఓకే, ఏం పర్లేదు, గిఫ్ట్ కావాలా అనే అన్నాడు. సో, కొన్ని స్టేజ్ మీద సైకిల్ చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను ఆ వీడియో షార్ట్‌లో పెడతాను. సో, షార్ట్‌లో చూద్దురు. ఇందులో పెట్టట్లే. చాలా ఇప్పటికే 22 మినిట్స్ దాకా దాటేసిందనమాట. సో, అందుకే నేను 2 పార్ట్స్ కింద పెట్టడానికి కూడా రీజన్ అదే. లెంత్ ఎక్కువైపోతుంది అని. సో, వ్యూస్ కొన్న ఆటిలకన్నాను నాకు ఇప్పుడు ఈ యూట్యూబ్‌లో ఉండిపోవడం వల్ల ఏమవుతదంటే, నాకు నేను చూసుకోవడానికి వీటిలకి ఫస్ట్ మెమరీస్ కింద బావుంటదనమాట. సో, నేనిప్పుడు ఈ 6 ఇయర్స్ బర్త్‌డేస్ కూడాను అన్ని వీడియోస్, ఫోటోస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఖాళీ ఉన్నప్పుడు అందంగా ఎడిట్ చేసుకొని ఇందులో అప్‌లోడ్ చేసేసుకుంటాను. సో, చేసుకుంటే నాకు కూడాను బావుంటదనమాట చూసుకోవడానికి వీటిలకి. సో, చాలామంది గెస్ట్స్ వచ్చారు. అంటే అందరూ పిలిచినోళ్ళందరూ కూడా వచ్చారు. సో, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచిగా బ్లెస్ చేసి వెళ్ళారు. అది ఇంకా హ్యాపీ మూమెంట్ అనమాట మాకు. సో, మన కళ్ళ ముందే పుట్టాడు. అప్పుడే ఇంత పెద్దోడయిపోతున్నాడని చాలామంది అన్నారు. సో, అది కూడా మాకే అనిపిస్తది. ఏంటి రోజులు ఇంత స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాయా ఏంటి అని మాకే అనిపిస్తూ ఉంటది. ఒక్కొక్కసారి అనిపిస్తదనమాట. వీడు పుట్టినప్పుడు అది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉండాల్సిందే. సో, ఆ మెమరీస్ అన్నీ కూడా అందులో మనం అప్‌లోడ్ చేసుకొని స్టోర్ చేసుకున్నట్టుంటది అని అనిపిచ్చింది. కానీ ప్రతీదీ కూడా నా దగ్గర పెన్ డ్రైవ్‌లో ఉన్నాయి. సో, నేను ఫ్రీ టైమ్ చూసుకొని ఒక్కొక్కటిగా అప్‌లోడ్ చేసుకుంటూ ఉంటాననమాట. ఏదైనా వాళ్ళ హ్యాపీనెస్సే కదా ద మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఆడు ఎప్పుడూ కూడా నాకు బర్త్‌డే ఇలా చేయండి, నాకు ఈ గిఫ్ట్ కావాలి అండ్ ఈ కేక్ కావాలి, ఈ డ్రెస్ కావాలి అని ఎప్పుడు కూడా అడిగింది లేదు వాడు. అసలా ఎప్పుడు కూడా అడగడు కూడాను. దేనికి పేచీ కూడా పెట్టడు. కానీ వాడి మనసులో ఏదిష్టమో అది తెలుసుకొని మనం చేయడమే అదొక పేరెంట్‌గా మా బాధ్యత అనిపిస్తది. అండ్ వాడికి మైండ్‌లో ఏముందో అది మాకు తెలుస్తదనమాట. అంటే అంత బాండింగ్ అనేది ఉంటది. సో, దానికి తగ్గట్టు వెళ్తే వాడి హ్యాపీనెస్ చూడండి, వాడికి కావాల్సింది వచ్చేటప్పుడు చాలా ఇదిగా ఫీల్ అవుతాడనమాట. సో, ఎప్పుడూ ఇబ్బంది పెట్టడం గానీ, ఇది కావాలి, అది కావాలి గానీ టచ్ వుడ్ ఇప్పటిదాకా అసలయితే అలాంటిది ఏమీ లేదు. ఇక మీదట కూడా ఉండదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా పేరెంటింగ్ గానీ, ఫస్ట్ మేము గానీ మారాల్సుంటది. ఎందుకంటే ఇప్పుడు 8థ్ ఇయర్‌లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి కొన్ని టాంట్రమ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో, దాన్ని బట్టి ఇప్పుడు మా పేరెంటింగ్ అనేది కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకుంటేనే ఇప్పుడు మా ఇద్దరంకి మా ముగ్గురు మధ్యలో బాండింగ్ అనేది బావుంటది. ఇంకా మంచిగా బ్లూమ్ అవుతది అని అనుకుంటున్నాను. ఇందులో మీకందరూ ఆల్మోస్ట్ అందరూ తెలిసిందే. అదిగో మా తమ్ముడు. ఎందుకంటే చాలా వ్లాగ్స్‌లో వీళ్ళున్నారు కదా! సో, ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంగో వీళ్ళొకళ్ళు. చాలా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేగా తెలియకపోవచ్చు. సో, వాళ్ళు ముందు వ్లాగ్స్ కూడా వెళ్లి చూస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయే ఉంటది. సో, ముందు వ్లాగ్స్ కూడా చూడండి. సో, ఇది మొన్న రీసెంట్‌గా పెళ్లయింది కదా! మా కొత్త జంట అనమాట. 26థ్‌న నేను ఆ షార్ట్స్ కూడా పెట్టాను. పెళ్ళిలో షార్ట్స్, లేహాతోటి ఉన్న షార్ట్స్ కూడా ఉంటాయి. సో, వీళ్ళ పెళ్ళికేననమాట. అండ్ కాలేజ్ స్టాఫ్ కానీ, వర్కర్స్ కొలీగ్స్ కానీ అలా చాలామందొచ్చారు. సో, వాళ్ళు తెలియపోవచ్చు గానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలిసే ఉంటది. సో, చాలా అంటే చాలా హ్యాపీగా, ప్లెజెంట్‌గా చాలా మెమోరీస్‌తో మంచిగా జరిగిందనమాట. ఇలాంటి బర్త్‌డేస్ ఓంకార్ చాలా 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 జరుపుకోవాలని మాతో పాటు మీరు కూడా బ్లెస్ చేస్తూ అండ్ వ్లాగ్స్ ఇలాగే చూస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటూ, సపోర్ట్ చేస్తూ, కమెంట్ చేస్తూ
మీ ఫ్యామిలీ మెంబర్‌లో ఒక మెంబర్‌లా కలిపేసుకోవాలని విష్ చేస్తున్నాను. సో, డెఫినిట్‌గా చేస్తారు కదా! సో, తను ఆనంద్ అనమాట. ఓంకార్ క్లాస్‌మేట్ అండ్ వాళ్ళ మదర్, వాళ్ళ చెల్లి. సో, వీడ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చాలా మంచి క్లోజ్ బాండింగ్స్ ఉంటాయన్నమాట వీడితోటి. ఎల్‌కేజీ నుంచి కూడా అంటే అదే స్కూల్ స్టార్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఫ్రెండ్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కలుస్తూ ఉంటారు. మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఒక పాజిటివ్ బాండ్ మంచిగా ఉంటదనమాట వీళ్ళల్లో. సో, స్టడీస్ పరంగా గానీ అందరూ కూడా చదువుతూ మంచి పిల్లలనమాట. వీడు చూస్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచిగా ఉంటారు. నాకదే అనిపిస్తది. వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర పిల్లలనమాట. మన చుట్టుపక్కల పిల్లలుంటారు కదా! సో, వాళ్ళు. నేను యాక్చువల్‌గా ఇదంతా మ్యూజిక్ పెట్టేద్దామనుకున్నాను సాంగ్ కానీ ఆ రోజున్న హ్యాపీ మూమెంట్స్ ఎందుకు మాట్లాడుతూ షేర్ చేసుకోకూడదా అనిపిచ్చింది. సో, ఇంట్లో వాళ్ళతోటి ఎలా మాట్లాడుకుంటామో మీతో కూడా అలాగే మాట్లాడుకొని షేర్ చేసుకోవచ్చు కదా అని అనిపిచ్చింది. ఆబ్వియస్‌గా మన డైరీలోనో ఏదైనా జర్నలింగ్‌లోనో ఆటిల్లోనో రాసుకుంటే అంతేం అనిపిచ్చదు. మనకు అలాంటి హ్యాబిట్స్ ఏమీ లేవు కాబట్టి సో, వాయిస్ ఓవర్ ఇచ్చి నా ఎక్సైట్‌మెంట్, నా హ్యాపీనెస్ కూడా ఎందుకు షేర్ చేసుకోకూడదా అనిపిచ్చింది. సో, మా హస్బెండ్ కూడా ఉంటే ఆయన కూడా మాట్లాడుదురు. ఆయన ఇప్పుడు పక్కన లేరు కాబట్టి సో, ఆయన బదులు కూడా నేనే మాట్లాడేస్తున్నాననమాట. సో, వీళ్ళందరూ కూడా మన చుట్టుపక్కల ఉండే పిల్లలు. యాక్చువల్‌గా ఇంకా రావాల్సినోళ్ళున్నారు. సో, వాళ్ళు మనకి ఇందులో క్యాప్చర్ అవ్వలేదనమాట. వీడియోస్‌లో వాటిల్లో క్యాప్చర్ అవ్వలేదు. కానీ ఫోటోగ్రాఫర్ దగ్గర ఉంటాయి. అండ్ ఇందులో ఒక సర్ప్రైజ్ కూడా ఉంటది. ఏంటంటే మా పూర్వి ఉన్నాడు కదా! ఇందాక చూసారు బాబు వాళ్ళ చెల్లిది నేమ్ రివీలింగ్ ఉంది. అయితే అది కూడా నేను ఇందులో పెట్టట్లేదు. అది స్పెషల్‌గా పెడదామని అదిగో వాడి చెల్లి. స్పెషల్‌గా పెడదామని చెప్పి షార్ట్‌లో పెడదామని అనుకుంటున్నాను. ఇందులో మెర్జ్ చేసేయడం ఎందుకు దానికంటూ స్పెషల్‌గా ఉండాలి కదా అని చెప్పి. సో, ఆ షార్ట్స్ గాని అవన్నీ కూడా మీకు నెమ్మదిగా పెడుతూ ఉంటాను. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. పెట్టాలి కూడాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మెమరీ కూడా ఫుల్ అయిపోతుంది. సో, ఇవన్నీ కూడా నేను పెన్ డ్రైవ్‌లో వేసేసుకొని మీకు పెట్టేస్తూ ఉంటా. అండ్ ఫుడ్ వచ్చేసి ఆ రోజు నాన్ వెజ్ పెట్టాము. మేము బేసికల్‌గా అసలు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది పెట్టం. వీడి సెకండ్ బర్త్‌డేకి పెట్టాము. అండ్ ఇప్పుడు సెవెంత్ బర్త్‌డేకి పెట్టామనమాట. సో, ఫుడ్ అది కూడా చాలా అంటే చాలా బావుందన్నారు. ఆబ్వియస్‌గా చికెను, మటను ఇవన్నీ తెలిసినయే కదా! సో, అవి. సో, అండ్ అదన్నమాట గిఫ్ట్. వాడు ఇది యాక్చువల్‌గా రివీలింగ్ అయిపోయాక ఫోటో కోసం ఉన్నాడు. అందుకే అంత ఎక్సైట్‌మెంట్ తగ్గింది. సో, నెక్స్ట్ షార్ట్‌లో పెడతానన్నాను కదా! అందులో చూద్దురు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరూ కూడా నేను ముఖ్యంగా థాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే, మీకు చాలామంది ఎప్పుడు వీడియోస్, ఫోటోస్ తీసేవాళ్ళుంటారు కదా! మా బ్రదర్స్ అనుకోండి, కజిన్స్ అనుకోండి, మా పిల్లలనుకోండి, ఎవరైనా అనుకోండి. సో, మొత్తం వాళ్ళే తీశారనమాట. నేను వాళ్ళందరికీ హ్యూజ్ షౌట్ ఔట్ ఇస్తున్నాను. రామ, కార్తీక్, బుజ్జి, హాసిని, ఇంకా, ఇంకా ఉన్నారమ్మా గుర్తు రావట్లేదు. సారీ నిఖిల్, సతీష్, ఇంకెవరున్నారు. సో, ఇంకా నేను మర్చిపోయి ఉంటే గనక ప్లీజ్ ఏమనుకోకండి. గుర్తు రావట్లేదు. సో, ఎందుకంటే ఫోనులు మారుతూ ఉన్నాయి కదా! చాలామంది దగ్గర అటు ఇటు, అటు ఇటు. సో, చాలా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఈ జాబ్ తీసుకున్నందుకే నేనక్కడ ఆ జాబ్ అంత ఈజీగా చేసుకున్నాను. ఫ్రీగా టెన్షన్ లేకుండా హ్యాజల్ ఫ్రీగా చేసుకున్నాను. సో, వాళ్ళ వల్లే. సో, వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మంచి మెమరీస్ నాకిచ్చారు. అంటే మనకు ఫోటోగ్రాఫర్ దగ్గర ఉన్నా కూడా వాళ్ళివ్వరు కదా! సో, మనకి రా కాపీ అనేది ఇవ్వరు. మనం ఎప్పటికో ఇస్తారు. వాళ్ళంతా ఎడిట్ చేసి ఇయన్నీ చేసి. అది కూడా మనం యూట్యూబ్‌లో పెట్టడం ఎప్పటికో అవుతది. సో, వాళ్ళు ఆ జాబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, మీకు భోజనాలప్పుడు మా సరదా మాటలు ఇవన్నీ కూడా మీకు చాలామందికి తెలిసే ఉంటది కదా! సో, ఇప్పుడు అయన్నీ కూడా చూస్తారు మీరు. చూస్తారు, వింటారు. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్
అన్నయ్య డైట్ లో ఉన్నాడు రా. కార్తీక్ వెళ్ళండి రా. Nice man. Madam garu. యామంత్ అట్లే అట్లా ఏనత్తుంట్రా మమ్మల్ని వీడియో తీసేవారు. అబ్బాయి దైవా వెళ్ళిపోతున్నారా? ఏంటి అలా ఉండిపోయావేంటి? అయ్యయ్యా ఏంటి? బావా తిను, ఏంకా తినేస్తా అయిపోద్ది. గ్లాస్ అయితే అయిపోద్ది. ఏస్తుంది ఏంటి? రమేష్ మీద అందరు తెగ ఇచ్చి చూపించేస్తున్నారు. అయ్యి బాబోయ్ అయితే తిన్నాను. తిను, నీ మీద ఎంత అభిమానం లేకపోతే వేస్తుంది. సో ఫైనల్గా అందరూ భోజనాలు అవి చేసేసాక ఇంతకీ డెకరేషన్ వీడియో తీయడం మర్చిపోయామన్నమాట. సో అది తీస్తున్నాను. బయట టెంట్గా ఫ్లవర్స్ అవి బాగున్నాయి. ఇప్పుడు అందరూ అవే పెడుతున్నారు కదా, చాలా టెంట్ షాప్ వాళ్ళు చాలా అందంగా కనిపించింది అనమాట. అండ్ తర్వాత బిల్డింగ్ కూడా లైటింగ్ ఎప్పుడు కూడా ఇంటి దగ్గర చేస్తాం కదా, సో ఇంటికి లైటింగ్ పెట్టించేవాళ్ళం. ఈసారి ఇంటి దగ్గర చేయలేదు కాబట్టి అండ్ ఇక్కడ దీనికి మనం పెట్టించామన్నమాట. లైటింగ్ చాలా అందంగా కనిపించింది. చూడు అలా చూడు, చూడవా సో యా ఇక్కడ నెవర్ ఎండింగ్ కన్వర్జేషన్స్ అనమాట. ఇక్కడ అలాగా, అక్కడ ఎలాగా, ఏం చేయాలి, ఏంటి, సో భోజనాలు ఎలాగా, సో ఇవన్నీ డిస్కషన్స్ అన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. చిన్న పాప
డాడీ ఎత్తుకోలేదు అనే బంటాలు ఆల్వేస్ సో యా ఇక్కడ ఫైనల్లీ గెస్ట్ అందరూ వెళ్ళిపోయారు, పార్టీ అంతా అయిపోయింది, అంతా క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఇంకా మేమును మన మధు వాళ్ళు మాత్రమే ఉన్నాము. అండ్ ఇక్కడ ఇంకా చూసారా ఎంత ఎంటీగా ఉందో. అప్పటికే ఓంకార్కి 11:15 అంతా అయిపోయింది టైము. సో నిద్ర వచ్చేసి తెక్కొచ్చేస్తుంది అనమాట. ఇంకా తాళాలు ఇవన్నీ వేసుకొని ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. ఆ టైంలోను ఇంకా మా బుడ్డది కూడా పడుకోలేదు, అక్కడ ఉంది, మాతో పాటే ఉంది. సో ఇంటికి వచ్చేసాక వెంటనే ఓంకార్ డ్రెస్ చేంజ్ చేసుకొని నాకు చూసారా ఇంకా పడుకునేటప్పటికి ఆల్మోస్ట్ 12:31 అయిపోయింది అనమాట. సో ఆ మాట ఈ మాట ఇంకా నిద్ర పట్టదు కదా, అకేషన్ జరిగినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండాలి కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.